రేపు గుడిలో నా ప్రసంగము. ఇంకొక వారము అయితే బాగుండును. తప్పదు గనుక సిద్ధపడెదను అని చెప్పి ఒక బోధకుడు వ్యాఖ్యానములు చదివి నోట్సు రాసుకొని మంచి ప్రసంగమే సిద్ధము చేసి గుడిలో చెప్పివేసి మ్రొక్కుబడి తీర్చుకున్నాడు. ఇది నామకార్థ ప్రసంగము. దీనిలో దైవాత్మ సహాయము లేదు, కేవలము మనుష్య ప్రయత్నమే ఉన్నది. ఇది కూడదు. ఇది కూడా ఒక గొప్ప శోధనయున్నది. ఓ బోధకుడా, ఈ శోధన తప్పించుకొనుటకై కొన్ని నిమిషములు మోకాళ్ళ మీద నుండుము. అప్పుడు నీ నోట్సు వెలిగించబడును. నీ వ్యాఖ్యాన సంగతులు ఉపయోగములోనికి వచ్చును. మరియు నీవు ప్రసంగించినప్పుడు నీవు సిద్ధపరచుకొనియుండని క్రొత్త తలంపులు నీకు ఆశ్చర్యము కలిగించినట్లు వచ్చును. ఇతరులు మెచ్చుకొందురనియు ఖండిస్తే మంచి పేరు పోవుననియు తలంచు బోధకుడు కూడా నామకార్థ బోధకుడై ఉన్నాడు.